ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. అనారోగ్యంతో ఉన్న బీఆర్ఎస్ నేత క్యామా మల్లేష్ ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరామర్శించారు. వనస్థలిపురంలోని తన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్యామా మల్లేష్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఆయుష్ విద్యార్థులు వైద్యులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న స్టైఫెండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయుష్ జేఏసీ డిమాండ్ చేసింది. నిరసన కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎన్ఐఎంఏ జాతీయ ప్రతినిధి ప్రొఫెసర్ జోష్నా తిరునాగరి హాజరై సంఘీభావం తెలిపారు. స్టైఫెండ్ పెంపుపై తక్షణమే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడలో సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి ప్రజా చైతన్య యాత్రను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ప్రారంభించారు. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడని, అందుకే దేశంలో మార్పు కోసం విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద పోరాటం చేశారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర నర్సంపేటకు చేరింది. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రంగాపురంలోని టైర్ల కంపెనీని మూసివేయాలని అఖిలపక్ష నాయకులు ధర్నాకు దిగారు. టైర్ల కంపెనీలతో ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని ఇతర టైర్ల కంపెనీలను మూసివేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో సీసీఐ పరిశ్రమను తెరిపించాలని సాధన కమిటీ చేపట్టిన రిలే దీక్షలు 3వ రోజుకు చేరాయి. దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి జోగు రామన్న సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇవాళ జరిగే విద్యార్థి యువజన పోరు గర్జన సభకు భారీగా తరలిరావాలని సాధన కమిటీ పిలుపునిచ్చింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసీ కే శివారులో కనిపించిన పులిపిల్లను అడవి పిల్లిగా అధికారులు అనుమానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన పులిపిల్ల దృశ్యాలతో అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. పులిపిల్ల పాదముద్రలపై ఆరా తీసిన అధికారులు అడవి పిల్లి అయి ఉండొచ్చని అనుమానించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో 32వ ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో 6వ క్యాంపు ప్రారంభమైంది. 10 రోజుల కంబైన్డ్ వార్షిక శిక్షణను క్యాంపు కమాండెంట్ కల్నల్ విపి సింగ్ పర్యవేక్షించారు. క్యాడెట్స్ దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణతో సామాజికాభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. ఫైరింగ్, డ్రిల్, మ్యాప్ రీడింగ్, ప్రకృతి వైపరీత్యాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ఇస్లాంపూర్కు చెందిన మహమ్మద్ జవద్ అనే యువకుడు యూరోప్ మాల్టాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహమ్మద్ కారులో వెళుతుండగా ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గత 3 నెలల క్రితం ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్లోని వినాయక్ నగర్లో ఆర్థిక ఇబ్బంది తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నరేష్, మేఘన దంపతులకు 10 ఏళ్ల కిందట వివాహం కాగా వారికి 2 పిల్లలున్నారు. ఇంటి కోసం 90 లక్షలు అప్పు చేశారు. తీర్చలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఒత్తిడి భరించలేక నరేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా సూసైడ్ నోట్ చూసి భార్య మేఘన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి నాంపల్లి కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2023లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో రాజస్థాన్కు చెందిన విక్రమ్ సింగ్ సోలంకి అనే వ్యక్తిపై బోయిన్పల్లిలో పోక్సో కేసు నమోదైంది. పోలీసుల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష ఖరారు చేశారు.